మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ బైబిల్ తెచ్చిన వారు బైబిల్ తెరవండి. గత 8 నెలల నుంచి మీకు ఇంకా చెప్పుకుంటే వస్తూ ఉన్నాను. సంఘం అనే అంశం మీద తీసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క కోణంలో మీకు సంఘం యొక్క శ్రేష్టమైన సంగతులు మీకు తెలియజేస్తూ వచ్చాను. ఇంకా ఇది ఈరోజుతో రేపు అయ్యేది కాదు, కానీ నాకు తెలిసి ఇంకొక 6 నెలలు పట్టొచ్చామో అనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా విందాం, దీని మర్మలేదో విందాం, సంఘం గురించి తెలుసుకుందాం, ఆ విధంగా బలపడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఎవరైనా గట్టిగా చదవండి. లవోదికయలో ఉన్న సహోదరులకును నుఫంకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. చాలు, అందరూ వినండి. ఈరోజు అంశం పేరు ఏమిటంటే సంఘములో వందనములు చెప్పండి. ఏం చెప్పండి? అందరు గట్టిగా చెప్పండి. మరొకసారి చెప్పండి. ఏం చెప్పాలంట? చెప్తాం కదా సార్, నేను మరి ప్రత్యేకంగా చెప్పాలంటారేమో. అసలు వందనాలు అంటే ఏమిటి? ఈ వందనాల్లో ఉండే మర్మాలు ఏమై ఉంటాయి? బైబిల్లో ప్రతి సంఘానికి పౌలు గారు ఎందుకు వందనాలు చెప్పమని చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే, చాలామంది ఏదో సంఘానికి వస్తుంటాం కానీ వందనాలు మాత్రము చెప్పరు. కొంతమంది తెలిసిన వారు చెబుతుంటారు, కొంతమంది తెలియని వారు ఊరికే కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు. కాదు, ఇక్కడ లవోదిక అనే సంఘం అని ఒకటి ఉంది. ఏ సంఘం అదండి? లవోదిక అనే సంఘం ఉంది. ఆ సంఘంలో పౌలు గారు చెబుతున్న మాట, మీరు వందనాలు చెప్పండి, ఆ సంఘానికి వందనాలు చెప్పండి, వారి ఇంటున్న వారి సంఘానికి మీరు వందనాలు చెప్పమని చెప్పాడు. చెప్పి ఒక పత్రికను రాశాడు. ఎందుకు వందనాలు చెప్పమన్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, కొన్ని సంఘాల్లో వందనాలు చెప్పరండి. బాగా వినాలి. కొన్ని సంఘాల్లో వందనాలు చెప్పరు. మరి ఏం చెప్తారంటే, కొన్ని సంఘాల్లో ధన్యవాదాలు అని చెప్తారు. ఏ సంఘంలో తెలుసా? యెహోవా అనే సాక్షులని కొంతమంది ఉన్నారు. యేసుప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడని నమ్మి ఆదివారం ఆరాధన చేయకుండా శనివారం ఒకటే విశ్రాంతి దినమని భావించి ఆ శనివారం ఒకటే వాళ్ళు పెట్టుకొని ఇంటింట 1 గంట వెళ్ళి ప్రార్థన చేస్తారు. వారు వందనాలు చెప్పరు. ఏం చెప్తారంటే ధన్యవాదాలండి అంటారు. వారిదొక సిద్ధాంతం. ఇంకా కొన్ని సంఘాల్లో ప్రైజ్ ద లార్డ్ అంటుంటారు. ఏమంటారండి? ప్రైజ్ ద లార్డ్ అంటుంటారు. ఇంకొన్ని సంఘాల్లో మరణాత అని చెప్తుంటారు లేదా? మరణాత అంటుంటారు. మరణాత అంటే అర్థం ఏమిటి? ప్రభు వచ్చుచున్నాడు అని దాని అర్థం. ఇంకొన్ని సంఘాల్లో షాలోం అంటుంటారు. ఏమంటారండి? షలోం అంటే అర్థం ఏమిటంటే మీకు శుభం కలుగునుగాక అని అర్థం. ఇవి అర్థాలు తెలియక కొన్ని సంఘాల్లో ఏం చేస్తున్నారంటే, ఎవరికి తోచినట్టు ఆ సంఘాల్లో సిద్ధాంతాలు పెట్టుకొని దాన్నే అనుసరిస్తూ ఉంటారు. కానీ బైబిల్లో మన పితరులు మనకేం చెప్పారు? లేఖనాల ప్రకారం మనం ఏం చెప్పుకోవాలి? సంఘాల్లో ధన్యవాదాలని చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలా? షలోమ్ అని చెప్పాలా? మరణాత అని చెప్పాలని మనం ఆలోచన చేస్తే, కానీ దేవుని బిడ్డలారా, ఈ పౌలు గారు ప్రతి సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు, పత్రిక రాస్తున్నప్పుడు ఎవరికి షలోమ్ అని చెప్పు అన్నట్లుగా చెప్పలేదు. ఎవరికి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి అని చెప్పలేదు. ఎవరికి మరణాత అని చెప్పలేదు. కానీ ఈ అర్థాలు తీసుకొని కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే, వారికి నచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. మనుషులు కల్పించే పద్ధతులను పెట్టుకొని వీరు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా
ఆరాధిస్తున్నారు అంటాడు. అంటే మనుషుల పద్ధతులు ఉన్నాయి సంఘంలో, దేవుని పద్ధతి ఉంది. కానీ సంఘం అన్నాక మనుషుల పద్ధతి ఉండాలా, దేవుని పద్ధతి ఉండాలా? దేవుని పద్ధతి ఉండాలి కదండి. దేవుని పద్ధతి కలిగి ఉన్న సంఘమే దేవుని సంఘమనిగా పిలువబడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. అక్కడే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనాన్ని, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనాలు చెప్పుచున్నారు. ఆకులు కాదు, అకుల ప్రిస్కుల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు వందనములు చేసుకునే ముందు ఏం చేయాలో తెలుసా? మనము పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలంట. ఏ ముద్దు ఇది? మీరు ముద్ద అంటే మీకు వచ్చేది డౌట్ ఏమంటే, ఇంకదే అట్లాంటి ఇట్లా ముద్దులు కాదు ఇవి. ఇట్లా ఎట్లాంటివంటే ఈ క్రైస్తవులు ఏమండి, క్రైస్తవులు అనబడినటువంటి మనకు ఒక పవిత్రమైన మనసు అనేది ఒకటి ఉండాలంట. ముద్దు అంటే దాని అర్థం ఏమిటంటే, నీ హృదయం అనేది ఒక పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంట. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? అకుల ప్రిస్కుల అనేటువంటి వారి ఇంట్లో ఉన్న సంఘానికి మీరు వందనాలు చెప్పండి. వాళ్ళు మీకు వందనాలు చెప్తున్నారు. ఎలాంటి వందనాలు మనం చెప్పాలో తెలుసా? ప్రతి వ్యక్తి సంఘానికి రాగానే, ఎక్కడైనా ప్రార్థనలో కూర్చోగానే చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి అని తేడా చూడకండి. వయసు చిన్నదే పెద్దదని మనం చూడకూడదు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా క్రీస్తు యేసు రక్తం చేర మనం కనగబడ్డం కనుక మనం ఏం చేయాలి తెలుసా? ఎవరికైనా మనం ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పాలంట? చెప్పుకోండి, అందరికి చెప్పుకోండి. పక్కన వాళ్ళకి చెప్పండి, అమ్మా నీకు వందనాలు అమ్మానండి. ఇంకొక మాట కూడా చెప్పండి, మీరు లేట్ వచ్చినందుకు వందనాలు అమ్మానండి. సరే, మంచిది, వినండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. అక్కడ పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటాడు. ఇక్కడ వినండి, క్రీస్తు సంఘము అంటే అర్థం ఏమిటండి? అందరు నన్ను చూసి బాగా వినాలి. క్రీస్తు సంఘము అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయంటే మనమందరం యేసు రక్తంతో కడిగిబడిన మనము, క్రైస్తవులు అనబడిన మనమందరము క్రీస్తు సంఘము. సంఘము అంటే అదే ఒక హృదయము. ఈ హృదయంలో నువ్వు క్రీస్తుకు చోటు ఇవ్వగలిగితే ఆ చోటు ఇవ్వబడినటువంటి ఈ సంఘమే క్రీస్తు సంఘముగా మార్చబడింది. దేవుడు కోరుకున్నది ఆచారాల భక్తిని కాదు, ఆజ్ఞల భక్తిని. మనుషుల జ్ఞానం బట్టి మనం ఎప్పుడు ఇది కరెక్ట్ అని అనకూడదండి. పరిశుద్ధాత్మ జ్ఞానము దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. బైబిల్లో సంఘాలు ఎట్లా ఎదగాలి, సంఘంలో ఎట్లా ఉండాలి, సంఘంలో ఏముండాలి, సంఘాన్ని ఎట్లా కట్టాలి, ఇవన్నీ దేవుడు మనకి ఎప్పుడో చెప్పాడు. అవి మనం ఆధారం చేసుకొని దాని ప్రకారం మనం వెళ్ళగలిగితే అది దేవుని సంఘముగా మార్చబడుతుంది. ఆ సంఘము దేవుని రాకల్లో ఎత్తబడునుగాక. చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. అయితే ఇప్పుడు మనం సంఘంలో ఏం చెప్పాలి తెలుసా? ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనాలు చెప్పాలంట. ఒకరినొకరు వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పడం క్రైస్తవుని యొక్క లక్షణం. కొంతమంది వందనాలు చెప్పరు. ఆయనకెందుకు చెప్పాలి, ఆమెకెందుకు చెప్పాలి అనుకుంటుంటారండి. మనుషులను చూసి మనం ఎప్పుడు మన విలువను మనం తగ్గించుకోకూడదండి. ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా పక్కన పెట్టు. మనం అట్లాగల్లా దేవుడు తూకం వేసి లెక్కేస్తే మనలో ఏదైనా అన్ని కరెక్ట్ ఉంటాయండి. కాబట్టి ఒకరినొకరు సహించుకోవాలంట, ఒకరినొకరు ప్రేమించుకోవాలంట, ఒకరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఏం చేయాలండి? వాళ్ళు చెప్పకపోయినా పర్లేదు, మనం రాగానే ఆ వ్యక్తి కనబడగానే అన్న వందనాలన్నా, అక్క వందనాలక్క అనే స్వభావం మనందరికీ వచ్చునుగాక. సంఘములో వందనాలు చెప్పమన్నాడు కదా పౌలు గారు. మరి ఈ వందనాలు అందరికీ చెప్పాలా, కొందరికి చెప్పాలా పాస్టర్ గారని మీరు అడగొచ్చు. చెప్పండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ వందనములు అందరికీ చెప్పచ్చా, కొందరికి చెప్పాలా? అందరికి చెప్పొచ్చు కదా. కానీ బైబిల్లో అందరికీ చెప్పొచ్చు, కానీ
దాంట్లో కొన్ని తేడాలు ఉన్నాయి. మరి ఎవరికి వందనాలు చెప్పాలి? మనం ముందు ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి అన్నట్లుగా అందరికీ వందనాలు చెప్పొచ్చు. కానీ వందనాలు చెప్పే విధానం ఎట్లా ఉండాలంటే, ఈ వందనాలు ఎవరికి చెప్పాలంటే ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. మొట్టమొదటి మాట చదవండి. అక్కడే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రభువునందు ప్రయాసపడు త్రూపైనాకును త్రూఫోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సీసునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకు తల్లి. ప్లేగోసుకును హెర్మోకును పత్రోబాకును హెర్మోకును వారితో కూడునున్న సహోదరులందరికీ వందనములు. అక్కడ 6వ వచనం చదవండి. 6వ వచనం, ఈ మాట మరీ వినండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరికి మనం ముందుగా వందనాలు చెప్పాలి అంటే, ఎవరైతే బహుగా ప్రయాసపడతారో సంఘములో వారికి ఏం చేయాలంట? వందనాలు చెప్పాలంట. ఈ ప్రయాస అనేది 2 రకాలు ఉందండి. వింటున్నారా లేదా? ప్రయాస అనేది 2 రకాలండి. ఒకటి ప్రయాస వేరు, బహుప్రయాస వేరు. బహుప్రయాస ఉన్నవాళ్ళకి ప్రసవేదన ఉంటుంది, మామూలు ప్రయాస ఉన్న వాళ్ళకి చింత ఉండదు, అంతే తేడా. ఇప్పుడు స్త్రీ గర్భం దాలుస్తుందండి 9 నెలలు. ఆమె ఎలా భరిస్తుందంటే ఆ నొప్పులు. ఆమె ప్రసవేదన కంటే ముందు నొప్పులు పడుతుందంటే బహుప్రయాస పడుతుంది. ప్రయాస లేనిదే బిడ్డకు జన్మనివ్వలేదంట. ఇది బహుప్రయాసతో కన్నదాన్ని బహుప్రయాస అంటారు. కొంతమందికి ఇంక ప్రయాసం లేకుండా పండుకో, నా కాళ్ళ మీద కాలే, సార్ నువ్వు టీవీ పెట్టు, సీరియల్ పెట్టు, సినిమా పెట్టు, చూసుకుంటా నేను జన్మనిస్తాను అంటే దీన్ని ఏమంటారు? బహుప్రయాస అంటారా? అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి ఏ విధంగా ప్రసవేదన పడుతుందో ఆ విధంగా అంట ఈ బహుప్రయాస అంత వేదన ఉంటుందంట. అంటే సంఘములో అందరికీ ప్రయాస ఉంటుందా? అందరికి బహుప్రయాస ఉంటుందా? అందరికి ఉండదండి. 100 మంది సంఘములో ఉంటే ఒక్క 10 మందికి మాత్రమే బాగా ప్రయాస ఉంటుంది. అరే ఎవరు పట్టించుకోవట్లేదే, సంఘంకి మనం ఏం చేయట్లేదే, సంఘం కొరకు మనం ఏమీ పరిచయం చేయట్లేదే, సంఘం కొరకు మనం ఏమీ పోరాటం చేయట్లేదే అని కొంతమంది బహుప్రయాస పడుతుంటారు. వారిలో ఉన్నా లేకపోయినా కొందరికి బహుప్రయాస, ఎప్పుడంతా ఆ సంఘం గురించి చింత. ఈ చింత కలిగిన వారికి ఏమంటారంటే బహుప్రయాస కలిగిన వాళ్ళు అని పౌలు గారు అంటాడు. పౌలు గారు కూడా ఆయన తినడానికి తిండి లేనప్పుడు చింత చేయలేదంట, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు చింత చేయలేదంట, డబ్బులు ఉన్నా లేకపోయినా చింత చేయలేదంట. మరి ఆయన చింత అంతా ఎవరు చింత దేని మీద చేశాడంటే సంఘముల గురించి ఆయనకి చింత. సంఘాన్ని కట్టాలి, రాజ్య సువార్తను స్థాపించాలి, క్రైస్తవం విస్తరించబడాలి, దేవుని కొరకు నేను ఒక సంఘాన్ని కట్టాలి, ఈ ప్రపంచమంతా నిజమైన దేవుడు యేసయ్య, ఆయనే నిజమైన దేవుడని నేను ఒక రూఢి పరచాలనేటువంటి ఒక తపన పౌలు గారికి ఉందంటండి. ఆయనకున్నంత బహుప్రయాస ఈరోజు మనకు లేదు. ఇక్కడ మరియాకున్నంత ఆ ప్రసవేదన, ఆ బహుప్రయాస మనకు లేదండి. ఇక్కడంతా కిందంతా మీరు పేర్లు చదివారు కదా, ఆ పేర్లంతా వాళ్ళందరూ కూడా ఎవరంటే మనుషులు. వాళ్ళకి ఎంత బహుప్రయాస అంటే ఇది ప్రారంభముతో ఏర్పరచబడుతున్న దేవుని సంఘం గనక మేము మా వంతుగా మేము ప్రయాసపడాలి. మరియమ్మ కుటుంబము, ఆమె కుటుంబం ప్రయాసపడింది. ఇంకా అక్కడ కింద ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి తోచింది వారు బహుప్రయాస పడ్డారు కనుకనే వాళ్ళందరికీ ఏం చెప్పమన్నాడు పౌలు గారు? వందనాలు చెప్పండి అంటాడు. కొంతమంది ఈరోజు వందనాలు లేవు సంఘాల్లో, తందనాలే. ఏం లేవండి? వందనాలు లేవు. ఏమున్నాయి? ఎంత తందనాలు. తందనాలు అంటే తంటాల అని అర్థం. వందనాలు కనబడట్లేదు సంఘాలు. కొన్ని సంఘాల్లో అన్నీ తంటలే.
ఇక్కడ మాట అక్కడ మాట. చూడండి మనుషులు ఎంత దిగజారిపోతున్నామో ఈరోజు ఆ క్రైస్తవ జీవితంలో. అందుకే పౌలు గారు రోమ సంఘానికి చెప్తూ అంటున్నాడు, సంఘమా మీ కొరకు బహుగా ప్రయాసపడిన ఆ మరియకు మీరు వందనాలు చెప్పండి. కింద మనం చదివిన ఆ పేర్లతో కూడినటువంటి వారందరికీ వందనాలు చెప్పండి అని అన్నాడండి. ఈరోజు చాలామంది బహుగా ప్రయాసపడరు. బహుగా దేవుని కొరకు మేము సమర్పించుకోవాలి, ఈ సంఘం కొరకు మేము ఎంతో ప్రయాసపడాలి, మా వంతుగా మేము ఏదైనా కృషితో నింపబడాలి అనే ప్రయాస కొంతమందికి లేదండి. అక్కడ 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. బహుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానకు పాత్రులుగా ఎంచవలెను అంటాడు. అంటే ఇక్కడ 2 మాటలు మనం చూస్తాం కదా. ఎవరిని ఎక్కువ సన్మానించమంటుంది వాక్యము? బాగుగా పాలన చేయు పెద్దలు. ఇంకక్కడేముంది? విశేషముగా వాక్యాన్ని బోధించేవారిని ఉపదేశించేవారిని మీరు రెట్టింపు సన్మానం పాత్రగా ఎంచాలంట. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి బాగుగా పాలన చేసేవాళ్ళు అంటే బహుగా ప్రయాసపడేవాళ్ళు. ఈరోజు కొన్ని సంఘాల్లో ఈ మాట మనకు అందరికీ తెలిసిందే కదా, మనం కాబట్టి మాట చెప్తాను. ఈ మాటలు కొన్ని సంఘాల్లో అధికార దాహాలు ఉంటాయి కొంతమందికి మేము సంఘ పెద్దగా ఉండాలి, మేము అది ఉండాలి ఇది ఉండాలని ఆశపడుతుంటాడు. మంచిదే, కాదని చెప్పట్లేదు. బైబిల్లో ఉండాలనుకున్న వ్యక్తి ఎలా ఉండాలంటే నీవు బహుగా ప్రయాసపడేవాడే ఉండాలా. సిగరెట్లు, బీడులు, పాన్పరాకులు, గుట్కాలు ఇట్లాంటివంటి లోకానుసారంగా ఉండి నేను సంఘ పెద్దగా ఉంటానంటే ఆ వ్యక్తికి ఆ పదవి ఇమ్మని వాక్యం చెప్పిందా? ఎక్కడ చెప్పలేదు. మీరు తర్వాత తిమోతికి రాసిన పత్రిక 2 పత్రికలు చదవండి, పేతురు రాసిన 2 పత్రికలు చదవండి, తీతుకు రాసిన పత్రిక అంతా చదవండి. పౌలు గారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? సంఘములో సంఘ పెద్దలుగా ఉండేవాళ్ళు విలువ ఎట్లుండాలో వారికి చక్కగా బోధించాడు. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే మాదొక ఇది కదా, మేము కొంతమంది ఉన్నాం, మాకు ఒక పదవి ఇవ్వాలి. చూడండి మనుషులు ఏమవుతున్నారంటే తెలిసి యేసు ప్రభుకు సిలువ వేస్తున్నామంట. ఒకప్పుడు తెలియక సిలువ వేశారు, ఒకప్పుడు తెలియక యేసు ప్రభుకు సిలువ వేశారు. అందుకే ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరగరు కనుక వీరికి క్షమించమన్నాడు. ఈ దినంలో ఎట్లా సిలువ వేస్తున్నాడు తెలుసా? తెలిసి సిలువ వేస్తున్నాం. సంఘ పెద్దగా ఉండు, మంచిదే. దేవుని కొరకు ప్రయాసపడు, బహుగా ప్రయాసపడు, ఎవరు కాదనట్లేదు. అయితే నీ స్థితిని ఒకసారి ఆలోచన చెయ్యి. ఒకవేళ లోకానుసారంగా ఉన్నావా, ఆత్మీయంగా ఎదుగుతున్నావా, ఒకవేళ నీతికి బ్రతికి సంఘ పెద్దతనాన్ని కోరుకుంటున్నావా? ఒకవేళ మంచిదే, అట్లాంటి వాళ్ళు నిలబెట్టమని పౌలు గారు చాలాసార్లు చెప్పాడు. ఈరోజు బహుగా ప్రయాసపడే వాళ్ళకి వందనాలు ఉండవు, సంఘంలో విలువ ఉండవు. వాళ్ళు ఎక్కడో ఉంటారు పాపం, పునాది నుంచి ప్రారంభం నుంచి ఎక్కడో ఉంటారు పాపం. ఎక్కడి నుంచి వాళ్ళు కంటికి కనపడరు, 10 మందిలో కనపడరు. ఇంకొంతమంది ఉంటారు చూడండి, ఎప్పుడో అట్లా వచ్చి ప్రయాసపడరు, ప్రయాసం ఉండదు, వీళ్ళకి ఒక క్రమ పద్ధతి ఉండదు. కొద్దిగా ఏదైనా ఆ సంఘంలో సేవకుడు వాడికి ఏదైనా ఇవ్వలేకపోతే అలగడాలు, సంఘానికి రాకుండా ఉండడం, సేవకుని మాట వినకుండా ఉండడం, ఇట్లాంటి దుర్బుద్ధి కలిగి కొంతమంది జీవిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఉద్దేశించే ఈ పౌలు గారు చెప్పాడు, అట్లాంటి వాళ్ళకి మీరు వందనాలు చెప్పకండమ్మా. ఎందుకంటే వాళ్ళు బహుగా ప్రయాసపడే ఆలోచన లేదు. వాళ్ళు ఎంతసేపున్న వాళ్ళ ఘనతలు, ఎంతసేపున్న వాళ్ళు ఆలోచనలు, ఎంతసేపున్న ఏం తిందమో ఏం త్రాగదమో ఏం ధరించుకుందో ఆలోచనతో ఉంటారు. అందుకే అట్లాంటి వాళ్ళకి మీరు వందనాలు చెప్పకండి. సంఘం కొరకు ఎవరైతే బహుగా ప్రయాసపడతారో అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంట? సంఘములు లేచి గౌరవించి వారి కొరకు వందనాలు చెప్పాలంట. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. మీలో ఒకడును ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయము కలిగిన వారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదికైన సంఘం కొరకును హియోరా పోలివారి కొరకును బహుప్రయాసపడుచున్నాడని ఇతని గురించి
చూడండి, ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఏం పేరు ఆయన పేరు? చెప్పండి, ఏం పేరు? ఎపఫ్రా. ఈ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన కూడా మనలాంటి సాధారణమైన వ్యక్తే. సంఘ పెద్ద నుంచి, సంఘంలో విశ్వాసం నుంచి ఎదిగిన వ్యక్తి అయినా ఆయనకి ఎంత ప్రయాస చూడండి. ఏంటైన ప్రయాస? సంఘం సంపూర్ణత చెందాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తిసం తీసుకోవాలి, అందరూ దేవుని రాజ్యం కొరకు రాకడుకో ఎదురు చూసేటువంటి నిరీక్షణ వాళ్ళకి ఉండాలని వారి నిత్యం రోజంట ఆయన ప్రసవేదన ఏమిటో తెలుసా? వారిని ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడంట. ఈరోజు నీ పిల్లల కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? నీ భర్త కొరకు నువ్వు ఎంత ప్రార్థనలో ప్రయాసపడుతున్నావు? నీ భార్య కొరకు నువ్వు ఎంత ప్రార్థనలో ప్రయాసపడుతున్నావు? సంఘానికి వచ్చే విషయంలో, సంఘానికి సహకరించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, లేదా ఇంకొక విషయంలో సంఘానికి ఏదైనా కొదవ ఉందా? ఇది కూడా నా పనే కదా, నా వంతే కదా, దేవుడు నా మీద పెట్టిన, భుజం మీద పెట్టిన నా భారము కదా అనే ప్రయాస నీకుందా? ఈరోజు ఆ ప్రయాస లేదండి. ఎంతసేపు ఉన్న సేవకునికే ప్రయాస, సేవకుడే ప్రయాసపడుతుంటాడు. కన్నీళ్ళు విడిచిన ప్రయాసే. అవును కదా, ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు. తిన్నా ఉండకపోయినా ఆకలి తప్పులు మనకి ఏం చెప్పడు, బాధలు వచ్చినా కూడా చెప్పరు అని ఆలోచన చేసి మన వంతుగా మనం ఏం చేయాలి? ఒక డబ్బును పక్కన పెట్టండి, కనీసం ఈ శరీరం ఉంది కదా, శ్రమ పడదాం, పరిచర్య చేద్దాం, ఈ శ్రమ దానం అనేది మనం చేద్దాం. మనం కూడా ఒక వంతుగా రోజు ఆదివారం వెళ్ళి పరిచర్య చేసి ఏదో కసువో లేకపోతే ఏదో పట్టలో ఏదో ఒక పని చేద్దాం అనే ప్రయాస ఈరోజు మనుషులకి లేదు. మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలంట, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి, సంఘం బలపడాలని ప్రార్థన చేయాలి. వీలైనైతే మనమందరం మరింత ప్రయాస పడదముగాక. ఈ ఎపఫ్రా ఉన్నాడండి, ఈయనకి ఎంత ప్రయాస చూడండి. అని ఏది ఆధిపత్యాలు ఆశించేవాడు కాదంట. సంఘంలో నేను చేసే ఈ పని అంతా దేవుడు చూస్తే చాలండి, మనుషులు చూస్తే కాదండి, మనుషులు గణపరిచేది కాదండి, దేవుడు గణపరిచేది చాలని ఆయన చరిత్ర అంతా బైబిల్ మీరు చదువుకోండి. ఆయన నిజంగా ఎంత తగ్గింపు మనసు అంటే అంత తగ్గింపు మనసు. 10 మందిలో గుర్తింపు కోరుకునేవాడు కాదంట. దేవుడు నన్ను గణపరిస్తే చాలు, నాకు కనబడాలి చాలు, అంతేగాని అట్లాగ పడేవాడంట. అందుకే ఆయన గురించి రాయబడి ఉంది. అందుకే ఈ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఎట్లా ప్రయాసపడ్డాడు? బహుగా ప్రయాసపడ్డాడు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలంట? చెప్పండి, ఏం చెప్పాలంట? వందనాలు చెప్పాలంట. అట్లాంటి వాళ్ళకి వందనాలు చెప్పి రెట్టింపు సన్మానించాలి, రెట్టింపు గౌరవించాలి, రెట్టింపు వారిని ఘనపరిచే బాధ్యత మనకు కూడా ఉంది. అందుకే వాక్యం అంటుంది, మీరు ఒకరినొకరు తప్పులు ఎత్తేసుకోకుండా ఒకరినొకరు ఘనపరచుకునండి అంటాడు. సంఘంలో ఒకరినొకరు ఘనపరచుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు సంఘం కొరకు ప్రయాసపడేవాళ్ళుగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి బహుగా ప్రయాసపడే వారికి ఏం చెప్పాలంటండి? వందనాలు చెప్పాలంట. రెండో మాట చూసుకుందామండి. అక్కడే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి, మరొకసారి చెప్పండి గట్టిగా. ఒకటి, ఎవరికి వందనాలు చెప్పాలంటే ముందు బహుగా ప్రయాసపడే వారికి ముందు వందనాలు చెప్పండి, అట్లాంటి వాళ్ళని సన్మానించండి, గౌరవించండి. రెండవదిగా మమ్మును ప్రేమించే వారికి వందనాలు చెప్పమంటాడు. తీతుకు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ అని చెప్పిన మాట, తీతు మమ్మల్ని ప్రేమించిన వారికి వందనాలు చెప్పాయా. ఎవరైతే మమ్మల్ని ప్రేమించారో, ఎవరైతే మమ్మ మీద మమ్మల్ని ఓర్చుకున్నారో అట్లాంటి వాళ్ళకి వందనాలు చెప్పమంటాడు. ఈరోజు సంఘంలో ఏముండాలో తెలుసా? ఏముండాలండి? ప్రేమ ఉండాలి. సంఘంలో ఏముండాలంట? చెప్పండి, ఏముండాలంట? ప్రేమ. ప్రేమ లేనివాడైతే నావాడు కాడు అని ప్రభు అంటాడు. ఆత్మ లేనివాడైతే నావాడు కాదని వాక్యం అంటుంది. ఈరోజు మనకి ఎంత ప్రేమ ఉంది. ఒకసారి గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ప్రేమ అనేది
ఇది పెదాలతో నుంచి వచ్చేది ప్రేమ కాదండి, హృదయాంతర్భాగం నుంచి వచ్చేదే ప్రేమ. ఈ ప్రేమ అనేది ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని గౌరవిస్తుంది, ప్రతి మనిషిని సన్మానిస్తుంది. ఈ ప్రేమ అనేక దోషములను కప్పుతుందంట. ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ అనేది ఉంటండి, వారు చేసిన దోషములను తెలుసో తెలియక చేసిన దోషములను క్షమిస్తారంట. అయ్యా పలానా విషయంలో తప్పిపోయావు కదా, అయితే సరి చేసుకో, మళ్ళీ నువ్వు మంచిగా దేవుని కొరకు నమ్మకంగా ఉండు, మరలా నమ్మకంగా నువ్వు జీవించు, సంఘంలో నమ్మకంగా ఉండమని ఆ ప్రేమ గద్దిస్తుంది, బుద్ధి చెప్తుందంట. ఆ వ్యక్తిని సరైన మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. ఈ పౌలు గారినంట ఆ దినాల్లో అంటండి ఎంత ప్రేమించారో తెలుసా, చాలా ప్రేమించారు. అంత దినములందు అనేకులు ఏం చల్లారుతుందంట, ప్రేమ. ప్రేమ అనేది చల్లారిపోకూడదు సంఘములో, ప్రేమ అనే విషయంలో మనం చల్లారిపోకూడదు. అందరికీ మనం ప్రేమించాలి, అందరినీ సన్మానించమని వాక్యం అంటుంది. అక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు, ప్రేమగల ముద్దుతో ఒకనికొకడు వందనాలు చెప్తున్నాడని ఇక్కడ అంటున్నాడు. చూడండి, పేతురు రాసిన ఆ పేతురు కూడా ఏమంటున్నాడంటే, బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకేం చెప్తున్నాడంట, వందనాలు చెప్తున్నాడు. కొన్ని సంఘాల్లో ఎట్లున్నారంటే ప్రేమలు లేవు, కక్షలు, పగ, ప్రతీకారాలు. ఆయనకు వందనాలు చెప్పాలా, చెప్పను. ఈమెకు వందనాలు చెప్పాలా, చెప్పను. ఆమెకు నేను ఎందుకు చెప్పాలి వందనాలు అనుకొని మనుషులు ఏం చేస్తారంటే మనకు నచ్చిన వాళ్ళకే మనం వందనాలు చెప్తాం, మనం ప్రేమించే వారికే వందనాలు చెప్తాం. కానీ వాక్యం ఏమంటుంది, అక్కడ మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు ఏం చెప్పాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి చదవండి. అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంది. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరున్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఈ మాట మీరు బాగా చదవండి. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినట్లా మీకేమి ఫలం కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసినట్లా మీరు ఎక్కువ చేసినదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. గట్టిగా చెప్పండి. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. మీ సహోదరులకే మీరు వందనాలు చేస్తే మీరు ఏం చేసేది పెద్ద? మిమ్మల్ని ప్రేమించే వారికే మీరు వందనాలు చెప్తే ఏం పెద్ద లాభం? అసలు మనం వందనాలు చెప్పాల్సింది ఎవరికో తెలుసా? మనల్ని దేశించే వారి కొరకు, మనల్ని హింసించే వారిని వారికి చెప్పాలి. మనమంటే పడని వ్యక్తులకి ముందు ఏం చెప్పాలంట, మనం వెళ్ళి అన్న వందనాలన్నా, అక్క వందనాలక్క అని చెప్పి ఎక్కడ కనపడితే అక్కడ నేనేం చెప్తుంటానంటే వందనాలు సార్ అంటుంటాను. ఆయన చూస్తున్నట్టుకు పోతుంటాడు. సుమారు 30 సార్లు చెప్పింటాను. 30 సార్లు ఎక్కడ కన్నా వెళితే ఆయన అన్నాడు, ఇంక వీళ్ళు ఉంటారు కదా కావాలని మాట్లాడేవాడు, ఆటలుకొని వందనాలు సార్ అంటే కూడా ఆయనకు ఒక గర్వం. అది చెప్పే వందనాలు చెప్పరు అని నేను అన్నాను. నీకెందుకు వందనాలు చెప్పాలి అన్నాను. ఎందుకు వందనాలు చెప్పాలి? నేను సీనియర్, నేను నీకు వందనాలు చెప్పాను, ఒక 20-30 సార్లు చెప్పింటాను. నీవు తిరిగి ఏం చెప్పాలి మళ్ళీ వందనాలు చెప్పిన వ్యక్తికి? అది నిజమైన, అది ఏమంటారు, విధేయత అంటారు. నేను నీకు వందనాలు చెప్తున్నాను కానీ నువ్వు నాకు అన్న. అప్పటి నుంచి ఇంకా సిట్రేట్ అయిపోయి ఏడు కనపడి ఆయన వందనాలు చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది ఇతను శత్రు, కొంత గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. సంఘంలో అహంకారం, గర్వం, ఈయన చిన్న, ఈయన పెద్ద, ఈమెకేమి లేదు, ఈయనకేముంది, ఇవన్నీ సంఘములో పనికి రావు. మనమందరము యేసయ్య రక్తంతో కడగబడి ఒకే అన్నదమ్ములము, ఒకే అక్క చెల్లెళ్ళము. ఇక్కడ ఏం చెప్పాలి తెలుసా? వందనాలు మాత్రమే చెప్పాలి. ఇంకొక మాట చెప్పాలంటే, సంఘములో కూడా
స్త్రీలు పురుషులకి వందనాలు మాత్రమే చెప్పాలి, పురుషులకి సెకండ్ ఇవ్వడం, ఇంకా పురుషులకి ఇట్లాంటివి చేయకూడదండి. ఇది క్రమం, సంఘములో ఉండే విధేయత. అందుకే ఇది నేర్చుకోమని వాక్యం అంటుంది. ఈరోజు వందనాలు చెప్తే అక్కడి వరకు బాగుంటుందండి. ఈరోజు వందనాలు చెప్పరు. అందుకే ఆ మాట అంటాడు యేసుప్రభు వారు, మీరు ప్రేమించే వారికే ప్రేమిస్తే, ప్రేమించిన వాళ్ళకే మీరు వందనాలు చెప్తే మీకేం ఫలం కలుగుతుంది? మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకే, మీకు ఏదైనా మేలు చేసే వాళ్ళకే వందనాలు చెప్తే మీకేం ఫలం కలుగుతుంది? అసలు మేము ప్రేమించేవారు ఎప్పుడు నిత్యం ప్రేమిస్తుంటారు కనుక మీరు ఏం చేయాలో తెలుసా? మీ శత్రులను మీరు ప్రేమించండి. ఇంకా మిమ్మల్ని హింసించే వారి కొరకు, దూషించే వారి కొరకు, ద్వేషించే వారిని వారికి ఏం చేయాలంటే ముందుగానే మీరే వందనాలు చెప్పండి అంటాడు. కాబట్టి మనము ప్రేమించే వరకు మనం వందనాలు చెప్పాలండి. ఈరోజు ఎట్లయిపోయారు తెలుసా? ప్రేమ అనేది చల్లరిపోయింది. అన్నదమ్ముల్లో ప్రేమ లేదు, సంఘ విశ్వాసుల్లో ప్రేమ లేదు. ఒక సంఘం అంట బాగా వస్తారంట, మైక్ తీసుకుంటారంట, పాటలు పాడతారంట, లేచిపోతారంట. ఆ సేవకుని పంపించారంట, ఒక పెద్ద ఒక ఆయన దొర ఒక సేవకుని పలానూరులో సేవ చేసి రాపోయా కొన్నాళ్ళు అని చెప్పి పంపిస్తే ఆయన వెళ్ళి ఇంకా మైకులు పొద్దున్నే, ప్రియులారా సమయము ఎంతైంది, అయిపోయింది, 10 గంటలు అవుతుంది, మీరు త్వరగా రండి అని 3 సార్లు రోజు అనౌన్స్మెంట్ చేసేవాడంట, కూర్చునేవాడంట. వీళ్ళందరూ వచ్చేవాళ్ళంట. ఇంకా అయిపోయా, ముందు వచ్చిన వాళ్ళు ఇంక పాటలు పాడేదంట, మైక్ పెట్టేదంట, వెళ్ళిపోయేది. అందరూ అట్లా వెళ్ళిపోతే ఒక ఆయన మాత్రం ముందు కూర్చొని పొంగేసుకొని ఆ సేవకుడు చెప్తుంటే మాటలు వింటుందంట. వింటుంటే ఆయన పాపం అందరి పాటలు ఈ సంఘమే అర్థం కావట్లేదని ఇంక ఈయన వాక్యం చెప్పుకుంటూ పోతే సరిపోతుందా? వాక్యం చెప్పేది మధ్యన అనేసి, ఏమమ్మా మరతమ్మా, ఎవరికి నా మీద ప్రేమ లేదమ్మా, నీకుందమ్మా ప్రేమ. అది క్రైస్తవురాలంటే, అది విశ్వాసురాలు గుణం అంటే. అమ్మా ఎంత బాగా వింటున్నావమ్మా, దేవుడు ఏం చెప్పాడమ్మా, 100 మంది అనితిమంతుల కంటేను ఒక్క పాప రక్షణ పడితే చాలు కదమ్మా, నీ ఒక్కటిగా రక్షణ పడ్డావమ్మా, నాకు అదే సంతోషమమ్మా, నేనంటే ఎంత ప్రేమమ్మా, నేనంటే అదమ్మా ఇదమ్మా అన్నాడంట. ఈ అమ్మ కొంగు తీసి, ఉండు సార్ ఆగో, నీవు ఎప్పుడెప్పుడు జరుగుతావా నేను ఎదురు చూస్తాను, ఎందుకంటే నువ్వు నిలబడిన సాప నాదది, నీవు జరిగితే సాపు తీసుకొని నేను పోదామని ఉంటే నీవేమో అంటే. చూడండి ప్రేమలు కొంతమంది ఎట్లుంటాయంటే, దేవుని బిడ్డలు కొంతమంది వెన్నుపోటు ప్రేమలు. యూదా ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతోనే తింటున్నాడు, యేసు ప్రభుత్వం తిరుగుతున్నాడు, యేసు ప్రభునే ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నాడు. కానీ ఒకసారి యేసు ప్రభు వారికి తెలియదా యూదా ఇస్కరియోతు ఏదో ప్రేమ ఎంతో? ఆయన అనుకున్నాడు, ఇట్లే ప్రభు బల్ల జరుగుతూ ఉంటే ఒక రొట్టె విరిచి ముంచి ఒక ముక్క యూదా ఇస్కరియోతుకి యూదాకిచ్చి, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అన్నాడు. వాళ్ళందరూ కూడా 12 మంది శిష్యులు ఒకరు చూసుకొని, నువ్వా 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 అని అందరూ చూసుకొని, లేదు నేను కదా అనుకున్నారు వీళ్ళు. కానీ యూదా ఇస్కరియోతు యూదా అంటాడు, ప్రభువా నేనా అంటాడు. అసలు ఆయన మనసులో ఉండేది ఏమిటి? ఎప్పుడెప్పుడు యేసు ప్రభును అప్పగించాలా అని మనసులో ఉంది. అది తెలిసే యేసు ప్రభు అంటాడు, నేను ప్రభు అన్నప్పుడు ఏమన్నాడు? నువ్వు కాదు అన్నాడా? నువ్వు అన్నట్టే అన్నాడు. వెంటనే అక్కడ రొట్టె ముక్క అక్కడ పడేశాడండి, వెళ్ళిపోయాడు. అప్పుడు సాతాను వారిలోకి ప్రవేశించి ఆఖరికి యూదా ఇస్కరియోతుని ఏం చేసింది? తన ప్రాణము తానే తీసుకునేటట్లుగా ప్రేరేపించి. జాగ్రత్త, ప్రేమ మనలో లేకపోతే క్రైస్తవం అనేదే లేదండి. ఈ ప్రేమ అనేది మనలో ఉంటే దేవుడు ఆయన ప్రేమనే పంచాడు కనుక ఆ ప్రేమను మనం ఏం చేయాలి? చూపకూడదంట. ప్రేమను ఏం చూపకూడదు. ఏం చేయాలి? పంచాలంట. ఏం చేయాలంట? పంచడం వేరే, చూపడం వేరే. చూపే దాంట్లో నటించే అది ఉండొచ్చు, నటన ఉంటుంది చూపే దాంట్లో, కానీ పంచే దాంట్లో ఉండదండి. పంచే దాంట్లో నటన మనసు ఉండదండి. పంచాలా, ప్రేమను పంచాలా. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఆయన అంటాడు, యేసు ప్రభు వారు అట్లాగా అనుకుంటే శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన హింసిస్తున్న వారందరిని ఏం చేశాడండి? ప్రేమించాడంట. తండ్రి వీరు ఏమి చేయొచ్చునో ఎరగరు గనక వీరిని క్షమించమంటే, ఒక మనిషిని క్షమించాలి అంటే ముందు మనుషులు ఏముండాలి? ప్రేమ ఉండాలంట. ఈరోజు ఎట్లుందంటే, మా అన్నకి
వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, వీళ్ళు నన్ను ప్రేమిస్తారు, వాళ్ళు కొట్టే వందనాలు చెప్తాం. ఇది కాదండి, అట్లా వందనాలు చెప్పడం వల్ల మనకి ఏ లాభము లేదు. కాబట్టి ఎవరికి వందనాలు చెప్పాలంట? ప్రేమించే వారికి వందనాలు చెప్పాలి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషులు భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడినైతే మ్రోగేడు కంచెలు గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందును సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రేమ అంటే మీరు అనుకునేరు ఓర్చుకునే గుణం ఉంటుంది. ప్రేమ ఉన్నల్లో ఏముంటుంది తెలుసా? ఓర్చుకునే గుణం ఉంటుంది. త్వరగా కోపడరు, అమర్యాదంగా ప్రవర్తించరు, డంబంగా ప్రవర్తించరు, ఉప్పొంగరు. ఏమండి, ప్రేమ అనేది ఏం తెలుసు? అన్నిటిని ఏం చేస్తుందంట? ఓర్చుకుంటుందంట. ప్రేమ దోషములను కప్పుకుంటుందంట. ప్రేమ ఏం చేస్తుందంటే శత్రునైనా ప్రేమిస్తుందంటండి. అదే నిజమైన క్రీస్తు ప్రేమ. అలాగ ప్రేమించే వారికి ఏం చెప్పాలి తెలుసా? వందనాలు చెప్పండి. స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదండి. ఈ స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి ఆయన యేసుప్రభు మరణించి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులకు వారికి కనబడి అప్పుడు 40 రోజుల తర్వాత యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? శిష్యులకు చెప్పి వెళ్ళిపోయాడు, నేను పరలోకానికి వెళుతున్నాను, మరలా నేను ఈ భూమి మీదకి రాకల్లో వస్తాను. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులు నా పేరుట శిష్యులుగా తయారు చేయడం అని చెప్పి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సువార్త చెప్పేటువంటి నాదుడు లేడున్నారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు పేతురు, యోహాను, తిమోతి వీళ్ళందరూ ఉన్నారు. ఎందరున్నా తెగించి వాక్యం చెప్పేంత శక్తి వరకు లేదండి. కానీ మొట్టమొదటిగా స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి బయలుదేరాడు. ఈ స్టెఫెన్ ఎట్లాంటాడు తెలుసా? సంఘములో సంఘ పెద్ద నుంచి ఎదిగాడంట. ఎక్కడి నుంచి? సంఘ పెద్దను. ఆ దినాల్లో సంఘములో సంఘ పెద్దలను ఎన్నుకున్నాడు. 7 మందిని ఎన్నుకున్నారు. మీరు అనొచ్చా, మన చర్చిలో సంఘ పెద్దలు లేరు కదా నాన్న. ఎందుకు పెట్టలేదు తెలుసా? ఇంకా రొంత పరిపూర్ణత చెందేంత వరకు పెట్టకూడదు అనుకున్నాను. ప్రభు ఆ విధంగా చెప్పాడు కదా. రొంత పరిపూర్ణత చెందినాక అప్పుడు 5 7 మంది సంఘ పెద్దలు మనం కూడా పెట్టుకుందాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడ సంఘ పెద్ద నుంచి ఎదుగుతున్నాడంట. సంఘ పెద్ద నుంచి ఎదుగుతున్నాడు ఈయన స్టెఫెన్. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ వాక్యం చెప్తుంటే ఈ సౌలు అనేటువంటి వ్యక్తి దుర్మార్గుడండి. క్రైస్తవులంటే అంతమొందించేవాడండి. అట్లాంటి వ్యక్తి ఆయన ఒక మనిషి నేర్చుకుని రాళ్ళతో కొడుతున్నారు. ఎంత కొట్టినా ఎంత హింసించినా ఆయన ఏం చేసిందో తెలుసా? ఆ రాళ్ళు తగిలి వాళ్ళంతా రక్తమంతా వచ్చినా కూడా ఒకరినంటే ఒకరు బూతు మాట మాట్లాడలేదంట. వారి మీద కోపపడలేదు. వాళ్ళ మీద ఏం చూపించాడు? యేసు ప్రభు చూపించిన ప్రేమ చనిపోయే ముందు కూడా చూపించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూపించాడండి. యేసు ప్రభు శిలువలో ఏమై మాట పలికాడో ఈయన కూడా అదే మాట పలికాడు. ఆయన ఎంత తన్నులు తిన్నా, ఎంత హింసించబడుతున్నా అందరినీ ప్రేమించి ఏమన్నాడు? తండ్రి, వీరి తప్పులన్నీ వీరి మీద మోపుకయ్యా, వీరిని క్షమించయ్యా అన్నాడు. చూడండి, ఆ విశ్వాసం వస్తుందా? మన కొద్దిగా ఎవరైనా ఒక మాట అంటే ఎట్లానే ఏడుంది రా చూసుకుందాం రా అంటుంటాం. కానీ క్రైస్తునికి సహనం ఉండాలి, క్రైస్తునికి ఓపిక ఉండాలి. మీరు అనొచ్చు, ఎంతవరకన్నా ఓపిక, ఎంతవరకన్నా సహనం, ఎంతవరకన్నా అనొచ్చు. వాస్తవమే, కాదనట్లేదు. మనిషి కన్నాక కోపాలు, ద్వేషాలు కొన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు అయినా వస్తాయి. నేను చెప్పే మాట ఏంటంటే అవసరాన్ని బట్టి కోపం చూపాలి, కానీ కోపం శాశ్వతకాలంగా ఉండకూడదు. ఈ కోపంలో నీ ప్రేమ ఉంటుంది. నిజంగా ప్రేమించేవాడు కోపపడతాడు,
నిజంగా ప్రేమించే వాళ్ళు గద్దిస్తారు, నిజంగా ప్రేమించే వాళ్ళు బుద్ధి చెప్తారు, నిజంగా ప్రేమించే వాళ్ళు సహాయము చేస్తారు, నిజంగా ప్రేమించే వాళ్ళు సంఘం కొరకు వారు ఎంతకైనా తెగిస్తారండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి అలాగే ఎవరైతే ఎక్కువ ప్రేమ చూపుతారో చూడండి సంఘంలో, ఈ ప్రేమ కూడా రెండు రకాలు ఉంటాయి. ఎక్కువ ప్రేమ ఉంది, కొంచెం ప్రేమ కూడా ఉంది. బైబిల్లో ఆ మాట కూడా చూస్తారా? చూడండి, ఆ మాట బాగుంటుంది. ఇదొక మాట చూసుకొని ముగించుకుందాం. యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నప్పుడు పాపాత్మరాలు వచ్చిందా లేదా ఆయన దగ్గరికి? వచ్చింది. అత్తరుబొడ్డు తీసుకొని ఆ కన్నీళ్లతో వచ్చి యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని ఆ కన్నీళ్లతో గడుగుతూ ఉంటే ఒక వ్యక్తి అన్నాడు, ఈయన దేవుని కుమారుడైతే ఈయన పాపాత్రం తెలుసుకునొచ్చు కదా, ఈయన దేవుని కుమారుడా లేకుంటే ఎవరైనా అనుకున్నాడు. యేసు ప్రభు అంటాడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలి. నేను నీ ఇంట్లోకి రాకముందు నువ్వు పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. ముద్దు ఎందుకు పెట్టుకోలేదు అన్నాడు తెలుసా? యూదుల సాంప్రదాయం ఏమిటంటే ఇంటికి వచ్చే అతిథికి ఏం చేయాలో తెలుసా? పవిత్రమైన ముద్దు పెట్టి వందనాలు చెప్పాలి. ఇది యూదుల యొక్క ఆచారం. ఇప్పుడు క్రైస్తవులకు ఆచారం కూడా ఏమిటి? ధన్యవాదాలు చెప్పుకోకూడదు, ప్రైజ్ ద లార్డ్ అని ఇది కూడా గట్టిగా పెట్టాలి. స్వచ్ఛమైన సాంప్రదాయం ఏముండాలి తెలుసు సంఘంలో? వందనాలు, అందరికీ వందనాలు. ఇది నేను సొంతం కల్పించుకొని చెప్పే పద్ధతి కాదు, ఇది మన పితరుల నుంచి ఆచరించిందే. ఇప్పుడు కొన్ని సంఘాలు అమ్మా మీరు ధన్యవాదాలు చెప్పుకోండి, మీరు మరణాతం చెప్పండి, మీరు ఇంకోటి అదేది షలోం అని చెప్పండి అంటాడు. నేను అంటాను, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే అనుసరించుకోకుండా, వాక్యానుసారంగా ఎవరైతే మనం ప్రవర్తించుకోకుండా ఉంటామో మనమందరం కూడా వారి త్రోవలు నడిస్తే మనం కూడా ఒకరోజు ఎక్కడికి పడాల్సి వస్తుంది? ఎక్కడ పడతాం? నరక ద్వారంలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వందనాలు చెప్పాలి మనము. ఆమె స్త్రీ ఉంది కదండి, ఆయన అన్నాడు, నీ ఇంట్లోకి రాకముందు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నీళ్ళు ఇవ్వలేదంటే అప్పుడు ఒక మాట అంటాడు. ఆమె మాకు చూస్తే, అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు గనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడి అని చెప్పి అక్కడ ఒక మాట అంటాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 45వ వచనం చదవండి, 47 నుంచి చదవండి, 46 నుంచి. నీవు నా నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదంలో కత్తెర పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నాను నీతో చెప్పుచును. ఎవనికి ఎంతంటే ఇది కొంచెం క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును. అంటే ఈ ప్రేమలో కూడా ఎట్లుంది? ఇప్పుడు ఎత్తు తగ్గులు ఉన్నాయా లేదా? అరేనండి, ఉన్నాయా లేదా? ఉన్నాయి. గట్టిగా వెళ్ళి చెప్పండి. అంటే కొంచెం ప్రేమ ఉంది, ఎక్కువ. ఇక్కడ నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఎక్కువ అతి ప్రేమ చూపించొద్దు, అంత తక్కువ ప్రేమ. మరి ఎట్లుండాలి మన ప్రేమ? సమానం ఉండాలి. తక్కువ ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొంతమంది ప్రేమ తెలియదులే అండి, వాళ్ళు అట్లా ప్రేమ తెలీదు. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇంటికి వెళ్తే ఒక అక్క 5 రూపాయలే పెట్టుకునేది. ప్రేమేమో ఇంత గొప్పది ప్రేమ అని నేను అన్నాను. ప్రార్థన అంతా అయిపోయినాక నేను ఎంత కానికి ఇచ్చిందో అనుకున్నా. అది అన్ని నుంచి తెచ్చిపెట్టిందంట, 3 నుంచి నా కొరికే దాచిపెట్టిందంట. ఎంత? ఏం చేసుకు ఫోన్ చేసి మరి పిలిపించుకునింది. రానా ప్రార్థన చేద్దాం అన్న అంటే, అబ్బో సార్ దేవుని కొరకు నీకు అవసరం పడుతుంటుందని కానుక తీసిపెట్టాను సార్ అంటే, అబ్బో ఒక 5,000 10,000 20,000 తీసిపెట్టింటుందేమో అనుకున్నాను. ఇట్లా మొక్కి బైబుల్ తెరిచారా అనింది. ఇట్లా బైబుల్ తెరిచా, ఏ స్వామి నాయనా ఈ సేవకుని కాపాడినాయనా అని 5 రూపాయలు పెట్టి ముచ్చింది. నా తాళం వేసుకున్న తర్వాత ఎంత పెట్టిందో చూసి 5 రూపాయలే. వాయమ్మో, ఈ 5 రూపాయలతో చాక్లెట్ అని వస్తుందా? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొందరు ప్రేమించినట్టు ఉంటారు కానీ క్రియలలో తక్కువ ప్రేమ ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది. అదే చూడండి, కొందరికి విస్తారమైన ప్రేమ ఉంటే వారి కొరకు ఏమైనా చేయగలుగుతారు, అది ఎక్కువ ప్రేమ అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కువ ప్రేమ చూపించి అతి ప్రేమ చూపించినా డేంజరే, తక్కువ ప్రేమ చూపించినా. కొంతమంది ఎక్కువ ప్రేమిస్తారు, భార్యలు పిల్లల్లో ఎక్కువ ప్రేమిస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు? నాకంటే మీరు ఈ లోకంలో ఏదైనా ఎక్కువ ప్రేమిస్తే అది మీ నుంచి తీసివేస్తాను అంటాడు.
అందుకే మనం ఎందుకు ఎక్కువ ప్రేమించకూడదంటే ముందు స్థానం అంతా దేవునికి ఇవ్వాలి, రెండో స్థానం అంతా ముందు స్థానం అంతా దేవునికి ఇవ్వాలి, రెండో స్థానం అంతా కుటుంబము, భార్య, పిల్లలకి ఇవ్వాలి. అప్పుడే కొంతమంది బాగా ప్రేమిస్తుంటారు, భార్య చెప్పినట్టుగా ఇంక ఏది భర్త చెప్పినట్టుగా ఇంకా ప్రేమ దేవుడు కాదు ముఖ్యం వీళ్ళకి. కానీ ఏ వ్యక్తినైతే నువ్వు నమ్ముకొని ఏ వ్యక్తినైతే ఎక్కువ ప్రేమిస్తావో ఎక్కువ దినాలు బతకడు ఆ వ్యక్తి భూమి మీద. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బు కూడా ఎక్కువ ప్రేమిస్తారు కొంతమంది, కానీ చేతులు నిలవదు. వ్యాపారం మీద ఎక్కువ ప్రేమిస్తుంటారు, ఆ వ్యాపారం నిలవకుండా చేస్తాడు. ఇది దేవుడు పెట్టే ఒక పరీక్షనండి ఇవన్నీ. అందుకే ఎక్కువ ప్రేమించొద్దు. అతిగా ప్రేమించినా, తక్కువ ప్రేమించినా నష్టమే, ఎక్కువ ప్రేమించినా అతి ప్రేమ అనేది ఉండకూడదండి. అట్లని చెప్పి తగ్గించే ప్రేమ కానీ ఉండకూడదండి. సమానమైన ప్రేమనే మనకు ఉంది. ఆ ప్రేమ కలిగి ఉందముగాక. అట్లాంటి ప్రేమించే వారికి ఏం చెప్పాలంటే సంఘంలో వందనాలు చెప్పండి. చివరికి ఒక్క మాట చదవండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు, ఈ మాట బాగా వినండి, నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకును తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనులలో సంఘం వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఎవరికి వందనాలు చెప్పాలంటే మొట్టమొదటిగా బహుగా ప్రయాసపడే వారికి వందనాలు చెప్పాలంట. రెండవది ప్రేమించే వారికి వందనాలు చెప్పాలంట. మూడవది ఎవరికో తెలుసా? తెగించే వారికి. ఈ మాట అందరు బాగా వినండి. ఎవరికి తెగించేవారు. ఏం తెగిస్తారు అంటే ఇక్కడ అకుల్లా ప్రిస్కల్ అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. అకుల్లా ప్రిస్కల్ అనేటువంటి వాళ్ళు భార్య భర్తలు అండి. ఒక సంఘంలో సభ్యులు, ఆ సంఘంలో ఉన్నారు. వారు ఏం చేశారు తెలుసా? దేని కొరకు తెగించారు తెలుసా? సేవకుల ప్రాణాలు కాపాడడానికి కొరకు వారి ప్రాణాన్ని పోగొట్టుకున్నా పర్లేదని ప్రాణాన్ని తెగించారంట. దేన్ని తెగించారండి? ప్రాణాలని తెగించారు. ఎంతోమంది ఎంతమంది సేవకులు వాళ్ళంతా ప్రాణ త్యాగాలు చేస్తేనే ఈరోజు మనం ప్రశాంతంగా దేవుని ఆరాధిస్తున్నాం. దేని కొరకు తెగించారు తెలుసా? వాళ్ళు మనం బాగుండాలని, దేవుని రాజ్యం స్వార్థ విస్తరించబడాలని, దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయన కొరకు అందరూ సాక్షిగా నిలబడాలనే అందరూ ప్రాణత్యాగం చేస్తుంటే కనీసం మనం ఆదివారం త్యాగం చేయడానికి కూడా మనము వెనకాడుతున్నాం. 10 రూపాయలు దేవుని కొరకు పరిచర్య జరగాలి కదా, ఒక 10 రూపాయలు ఇవ్వడానికి కూడా వెనకాడపడుతున్నాం. ప్రాణాలే ఇస్తున్నప్పుడు 10 రూపాయలు ఎక్కువ, ప్రాణాలే ఇస్తున్నప్పుడు శరీరం ఎక్కువ. చూడండి మనుషులు ఎంత దిగజారిపోతున్నారు. అకుల్లా ప్రిస్కుల్లా కూడా సంఘములో, అయ్యా మీ మీద ఏటుపడితే మా మీద ఏటుపడినట్టే, మీరు ఆకలితో ఉంటే మేము ఆకలితో ఉన్నట్లే, మీరు దప్పుకుంటే మేము దప్పుకున్నట్టే, మీరు బాగుంటే మేము బాగుంటాం, సేవకులు బాగుంటే సంఘం బాగుంటుంది, సేవకుడు బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుందని అకిల్లా ప్రిస్కుల్ అంటండి ఈ పౌలు గారు వీళ్ళ కొరకు ప్రాణత్యాగమే చేశారంట. ఈరోజు మనం చూడండి ఎంత వీక్గా ఉన్నామో. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అక్కడ ఏమని రాయబడింది తెలుసా? యేసు ప్రభు వారు మరణించి శిలువ వేసినప్పుడు అంటండి ఆయన శవాన్ని తీసుకురానికి ఒకరికంటే ఒకరు త్యాగం లేదంట. పిలాతు దగ్గరికి వెళ్ళి నిలబడి, అయ్యా ఆ శవం చచ్చిపోయింది కదా, యేసు ప్రభు దేహం మాకి మేము అక్కడ పెట్టి సమాధిలో పెట్టి వస్తామని అడగడానికి కూడా భయపడేవాళ్ళు అంట. కానీ ఒక్కడు వెళ్ళాడంటే ఎవరు తెలుసా? యోసేపు అనే వ్యక్తి వెళ్ళాడు. యోసేపు అనే వ్యక్తి వెళ్ళి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి, రాజా, ఆయన ఎట్లా అంటాడు తెలుసా? ప్రసిద్ధుడు, ప్రజలలో ఆయన పేరు ఘనతకెక్కిన ఆ మహానుభావుడు అంటండి. వెళ్ళి పిలాతుని అడిగాడంట, రాజా, మా యూదులకు రాజవైన యేసుని నువ్వు చంపావు, ఆయన చనిపోయాడు సిలువలో, ఆయన దేహమైన మాకు ఇవ్వండి అని అడిగాడంట. అడిగితే అప్పుడు పిలాతు అన్నాడంట, సరే వెళ్ళి తీసుకొని వెళ్ళు. కానీ అక్కడి వరకు ఆయన్ని సిలువలో మోసుకొని వెళుతున్నప్పుడు తల్లి ఏడిచింది. అందరు ఏడుస్తున్నారు కానీ వారికి ఏం లేదు, త్యాగం లేదు. బాధపడుతున్నారు కానీ త్యాగం లేదు కొంతమందికి. అయ్యో పాపం, అక్కడి వరకే.
నేను కూడా నా వంతుకు ఏం చేయాలి, నేనెంత త్యాగం చేయాలి, నేనెంత తెగించాలి, సంఘం కొరకు నేనెంత తెగించాలి, సేవకుని కొరకు నేను ఎంత తెగించాలి, నేను ఎంతకాలం ఈ లోకంలో ఉంటా, బతికిన 3 నెలలైనా దేవుని కొరకు బ్రతకదాము కదా అనే రోషం లేదు క్రైస్తవునికి ఈరోజు. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ఎంత మర్మాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా రోషమే లేదు. అందుకే ఈరోజు మతోన్మాదులు మన మీద ఏం చేస్తున్నారు? విజృంభిస్తున్నాడు ఒక్కొక్కడు. మనకి ఏం తెలుసో తెలియదు కానీ క్రైస్తవుడు అంటే ఒక చిన్న చూపు. క్రైస్తవులు ఈ రోజు నుంచైనా మనం అందరూ ఏం చేయాలి తెలుసా? మన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెగించేవారిగా మార్చబడదాము గాక. ఈ యేసేపు వెళ్ళి పిలాతుని ఎప్పుడైతే అడిగాడో, పిలాతు అన్నాడు తీసుకుని వెళ్ళు. యేసేపు అప్పుడు తెగిస్తే అప్పుడు వచ్చారంట అందరూ వచ్చి, అప్పుడు ఏం చేశారు? ఆయన శవాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పాతి పెట్టారు. అప్పుడు 3 రోజుల తర్వాత యేసుప్రభు వారు ఆ సమాధి నుంచే లేచాడు. ఈరోజు త్యాగం ఉండాలి, తెగించాలి. అకుల్లా ప్రిస్కుల్లా తెగించారు కనుక వారికి ఏం చెప్పమన్నాడు పౌలు గారు? వందనాలు చెప్పండి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళు కాదు, ఈరోజు భారం లేకుండా ఉండేవాళ్ళకి కాదు, ప్రేమ లేని వారికి కాదు, ప్రయాస లేని వారికి కాదు. వారిని గౌరవించండి, సన్మానించండి, మంచిదే. కానీ ముందుగా ఎక్కువ ఎవరికి మనం వందనాలు చెప్పాలంటే 3 విషయాలు ఏమైతే చెప్పుకున్నావో వారికి మనం వందనాలు చెప్పాలి. చెప్పండి, సంఘంలో ఏముండాలంట? ఏం చెప్పాలంట? చెప్పండి, ఏం చెప్పాలంట? అందరూ చెప్పండి మరొకసారి ఇట్లా, వందనాలు సార్, అందరూ వందనాలు చెప్పండి అందరూ. ఈరోజు ఒకటేనా, రేపు కూడా కంటిన్యూ చేయండి. చెప్పండి, ఎవరికి వందనాలు చెప్పాలంట? 1, బహుగా ప్రయాస పడతారు ఎవరైతే సంఘం కొరకు, వారికి వందనాలు చెప్పండి. 2వది, ప్రేమించే వారి కొరకు. 3వది, ప్రాణం కూడా లెక్క చేయకుండా తెగిస్తున్నారు చూడండి సంఘం కొరకు, సేవకుల కొరకు, పరిచయ కొరకు, దేవుని కొరకు ప్రాణాలు పెడతారు చూడండి, వారికి ముందుగా వందనాలు చెప్పండి. తెలుసా? ఒకరినొకరు సహించుకొని, ఒకరు ఓర్చుకొని, అందరికి వందనాలు చెప్పుకునే గుణం కలిగి మనం అందరం జీవించుదముగాక.